హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను ఈరోజు గీతామయి వృద్ధాశ్రమకు వచ్చానండి. గీతామయి వృద్ధాశ్రమకు వచ్చాను. ఈరోజు రాజాల రామమ్మ గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు సుభాష్ చంద్రారెడ్డి గారు మరియు కవిత గారు ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించమన్నారనమాట. గీతామయి బాలభవన్లో కాదు, సార్ వాళ్ళకి బాలభవన్ ఉంది, వృద్ధాశ్రమం ఉంది, రెండు ఉన్నాయి. అంటే పెద్దల ఇది కాబట్టి మేము వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించాము. నాతో పాటు ఈరోజు కవిత గారు, ఎల్లో డ్రెస్ వేసుకున్నాను కదా, ఆవిడ కవిత గారు, నళిని, రేణుక, భార్గవి, నేను వెళ్ళామన్నమాట. ఈరోజు రాజాల రావులమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించాము. వాళ్ళ ఆత్మశాంతికి ఒక నిమిషం మౌనం పాటించామన్నమాట అందరము. ఇక్కడ 50 మంది వృద్ధులు ఉంటారండి, జెంట్స్ లేడీస్ అందరూ కలిసి. చాలా వృద్ధులు అనమాట. చూడండి, ఎండలకు పాపం బాగా నీరసపడిపోయారు అందరూ. చాలా ఎండలు ఉన్నాయి కదా, చాలా ఎండలు ఉన్నాయి. అసలు మామూలు ఫ్రెష్గా ఉంటారు వాళ్ళు. పాపం ఈసారి నేను వెళ్ళినప్పుడేమో కొంచెం డల్గా అనిపించారు. ఎండలకు పాపం వాళ్ళు మరీ డల్గా అనిపించారు. ఈరోజు వాళ్ళకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈరోజు మాతో పాటు కవిత గారు కూడా వచ్చారనమాట. వాళ్ళ అత్తగారి వర్ధంతి సందర్భంగా ఈరోజు నాతో పాటు కూడా ఆవిడ కూడా వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక అకేషన్ అప్పుడు, పుట్టినరోజులు కానీ, ఇతర జ్ఞాపకార్థాలు కానీ, పెళ్లి రోజులు కానీ, ఏదో ఒక అకేషన్ అప్పుడు ఇలా వృద్ధుల దగ్గరికి వెళ్ళి వాళ్లకు మేము ఉన్నాము మీకు అని చెప్పి ఒక భరోసా కల్పించి వాళ్ళకు మనం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తే వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. వాళ్ళని ఆప్యాయంగా పలకరించామనుకోండి, వాళ్ళకి ఎంతో సంతోషం అవుతుందన్నమాట. అసలు మేము వెళ్తూనే వాళ్ళు ఎంతో సంతోషంగా ఫీల్ అవుతారనమాట. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇలా ఆశ్రమాలకు వెళ్ళి అక్కడ ఉన్న వృద్ధులతో కొంచెం సంతోషంగా పలకరిస్తే వాళ్ళు ఎంతో సంతోషిస్తారని నా ఉద్దేశం. నేను చాలాసార్లు వెళ్తూనే ఉంటానండి, వృద్ధాశ్రమాలు కానీ పిల్లల ఆశ్రమాలు కానీ వెళ్తూనే ఉంటాను. ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన సుభాష్ చంద్రారెడ్డి మరియు కవిత గారులకు మన సంస్థ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని, పిల్లలు బాగా చదువుకుని అభివృద్ధిలోకి రావాలని, వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. అలాగే నాతో పాటు వచ్చిన నళిని, రేణుక, భార్గవి, కవిత గారులకు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మాకు వృద్ధాశ్రమంకి వెళ్ళండి చాలా సంతోషం ఇస్తుందండి. ఎందుకంటే అక్కడ వృద్ధులకు మా చేతులతో వడ్డించి వాళ్ళకి అన్నం పెడితే ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకో మరి వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా ఫీల్ అవుతారన్నమాట. మేము వెళ్తే బాగా పాపం డల్ అయ్యారు, పాపం అందరు డల్ అయ్యారు. చాలా వృద్ధులండి, అసలు ఎవ్వరుంటారో వాళ్ళని చూస్తుంటే చాలా మనసు చాలా కష్టం వేస్తుంది. అసలు పిల్లలు ఎక్కడుంటారో ఏమో తెలీదు, ఇక్కడ తెచ్చి వదిలేసిపోతారు. చనిపోయారన్నా కూడా రారన్నమాట. అలా చనిపోయారన్నా కూడా రారు. నిజంగా అలాంటి పరిస్థితి భగవంతుడు ఏ తల్లిదండ్రికి ఇవ్వకూడదండి. నిజంగా ప్రతి ఒక్కరూ పిల్లలు తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి. నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటాను, పిల్లలు తల్లిదండ్రులు బాగా చూసుకోవాలని. వృద్ధాశ్రమాల్లో ఇలా ఉండకూడదు. అసలు ఇలాంటి వృద్ధాశ్రమంలో వదిలేసి తల్లిదండ్రులను వదిలేసి వెళ్ళిపోతారండి పిల్లలు. ఏం పిల్లలో ఏమో నాకైతే అసలు అర్థం కాదు. పాపం సార్ వాళ్ళు ఎంత జాగ్రత్తగా చూసుకుంటారంటే, అక్కడ మేడం గారు పూట వాళ్ళ మెడిసిన్స్, షుగర్ మెడిసిన్స్ కానీ ఏదైనా కూడా ఆవిడ దగ్గరుండి అందరికీ ఇన్సులిన్ కానీ మాత్రలు కానీ అందరికీ ఇచ్చి, షుగర్ ఉన్న వాళ్ళకి అందరికి ముందు ఇచ్చి తర్వాత మేడం భోజనాలు పెడతారనమాట. అంత బాగా చూసుకుంటారు మేడం గారు. మరొకసారి కవిత, సుభాష్ చంద్ర గారికి, రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. రాజా రావులమ్మ గారి ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. నా వీడియో చూస్తున్న వాళ్ళకి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. నమస్తే.